గౌరవ డాక్టర్ అందశ్రీ గారు లేకపోవడం అనేది, మృతి చెందడం అనేది ఒక కళారంగానికి తీరని లోటు. ఓరుగల్లు జిల్లావాసిగా, ఓరుగల్లు కళాకారుడిగా, గిద్దెగలం గిద్దెరామ నరసయ్యగా వాళ్ళ కుటుంబానికి ఆయనకు మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక రకంగా మా కళారంగానికి తీరని లోటే అని భావిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా అందశ్రీ మా ముందు ఇప్పుడు ఈరోజు లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఉన్నారు, మా గొంతుల్లో ఉన్నారు, మా పాటల పదాలలో ఉన్నారు, మా చరణాలలో ఉన్నారు, మా డప్పు దరువుల్లో ఉన్నారు, కాలి గజ్జల్లో ఉన్నారు. ఆయన రాసినటువంటి పాట మాదిగయ్యల మీద నుండి పురుడు పోసుకుందది, మానవ జాతులను ఎప్పుడు నిదురలేపుతున్నది, దాని పేరే డప్పురా, అది మొగె దరువులో నిప్పురా. ఆదిమా కాలం నందు అడవులెందో తగలబడగా జంతువుల పచ్చి మాంసం కాల్చుకొని తిన్న వేళ, కెవుమని ఆ కొండగాలికి కొవ్వు పొరలు తాకినప్పుడు నాదమైనలు దిశల నవ్విన, దాని పేరే డప్పురా, అది మొగెదరువుల నిప్పురా. పండగలు పెళ్లిలు వస్తే పరవశించిపోతది, అప్పగింతాలయ్యేదాకా తోడుగుంటానంటది, దింపుడు గల్లము కాడ సడి సప్పుడు చెయ్యది, కంటి రెప్ప తోటి అది కానుకందుకుంటది, దాని పేరే డప్పురా, అది మొగెదరువుల నిప్పురా. ఒక్కటేంది ఆయన రాసినటువంటి పాటలలో వరంగల్ జిల్లా గురించి రాసినటువంటి పాట, గలగల గలగల గజ్జల వండి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులేనట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. అదొక్కటే పాట కాదు, పల్లెను వర్ణిస్తూ, పల్లె నీకు వందానాలమ్మా, నన్ను గన్నా పల్లె తల్లి నీకు వందానాలమ్మా, నాకు ఆట నేర్పి పాట నేర్పి బతుకు బాట చూపినందుకు పల్లె నీకు వందానాలమ్మా. ఇదొక్కటే కాదు, చూడ సక్కాని తల్లి సుక్కల్లో జాబెల్లి, ఇదొక్కటే కాదు, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది నీదిరా లేదురా. అదే ఈ రాష్ట్రానికి ఒక గీతాన్ని అందించినటువంటి మహానుభావుడు అందశ్రీ. ఇలా రాష్ట్రంలో ప్రార్థన గీతంగా పాడుకుంటున్నటువంటి సందర్భంలో అందశ్రీ గారు రాసేసినటువంటి పాట ఇలా రాష్ట్ర గీతంగా ఎన్నుకోవడం అనేది గవర్నమెంట్ కు సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాష్ట్ర గీతంగా ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబంలో అర్హులైనటువంటి ఎవరైతే ఉన్నారో వారికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం. మానవ జీవితం గురించి రాసినటువంటి పాట. మానవులు ఈ రోజున ఏ వైపు వెళ్ళిపోతున్నారు, యువతరం ఏ పెడదారిన పడుతున్నటువంటి సందర్భంలో రాసినటువంటి మానవ జీవోత్సవంలో ఉన్నటువంటి జీవనాన్ని గురించి రాసినటువంటి పాట. మాయమైపోతున్నడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు కోటికో నూటికో ఒక్కడు, ఎడ ఉన్నడ గాని కంటికి కనరాడు, 25 పైసల గర్వత్తులు గాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, మాయమైపోతున్నడమ్మో మనిషి అన్నవాడు, ఓ మచ్చుకైన లేడు చూడు, అందశ్రీ లాంటి వాడు. థ్యాంక్ యూ అండి.